హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 10 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పూర్వపు జాతీయ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ను రెండు ప్రత్యేక కమిషన్లుగా విభజించారు? లాస్ట్ క్లాస్లో మనము నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగిందండి. 1 by 1 చూద్దాం. ఆప్షన్ ఏ 65వ రాజ్యాంగ సవరణ చట్టం. యాక్చువల్గా 65వ రాజ్యాంగ సవరణ చట్టంలో స్పెషల్ కమిషనర్ నుండి ఒక జాతీయ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీని ఈ 65వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. అయితే 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండర్ ఆర్టికల్ 338 అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అండర్ ఆర్టికల్ 338A ఇలాగా రెండు ప్రత్యేక కమిషన్లుగా విభజించారు. అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి? బి, 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ కూడా చూడండి, 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మనకి నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 104వ రాజ్యాంగ సవరణ చట్టంలో మనకి ఈ రిజర్వేషన్స్కి సంబంధించి కొన్ని కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించిన కొన్ని రిజర్వేషన్స్ని ఇందులో తొలగించడం జరిగింది. ఈ విధంగా ఈ రాజ్యాంగ సవరణలు అనేవి మనం చూడవచ్చు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, ముడి సరుకు వనరుగా మిగిలిపోవద్దు. ఈ ఆర్టికల్ ఇటీవలి నమీబియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానిస్తూ ఆఫ్రికా ఖండం ఈ ముడి సరుకు వనరుగా మిగిలిపోకూడదు అని, సుస్థిరాభివృద్ధిలో ఆఫ్రికా ఖండం ముందు ఉండాలని ఆయన ఇక్కడ వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, 200% పన్ను వేస్తారా? ఈ ఆర్టికల్ ఇటీవలి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యల గురించి వివరిస్తూ భారతదేశ ఔషధ పరిశ్రమ మీద డొనాల్డ్ ట్రంప్ 200% వరకు పన్ను విధించే అవకాశం ఉంది అని పేర్కొనడాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఎకానమీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, బ్యాంకుల ఆదాయం తగ్గుతుంది. ఈ ఆర్టికల్ ఇటీవలి రెపో రేటు యొక్క తగ్గుదల గురించి, అలానే దీని వలన నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బ్యాంకులకి తగ్గుదల అనేది ఇక్కడ చూడవచ్చు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, టీబీని గుర్తించడానికి మరో 1500 ఎక్స్రే మిషన్లు. ఈ ఆర్టికల్ భారతదేశంలోని టీబీ కేసుల సంఖ్య గురించి, అలానే ప్రభుత్వం తీసుకుంటున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్కి సంబంధించిన కీలక అంశాలను వివరించడం జరిగింది. ఇది మనకి హెల్త్ టాపిక్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, ప్రజాశ్రేయస్సుకు ప్రకృతి సేద్యం. ఈ ఆర్టికల్ కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్, ఎస్పెషల్లీ న్యాచురల్ ఫార్మింగ్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి వివరిస్తూ భారత ప్రభుత్వం దీనిలో తీసుకోవాల్సిన చొరవ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్తో పాటు హెల్త్ టాపిక్లో కూడా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ముడి సరుకు వనరుగా మిగిలిపోవద్దు. ఈ ఆర్టికల్ నమీబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆఫ్రికన్ కాంటినెంట్ గురించి ప్రస్తావిస్తూ ఆఫ్రికన్ కాంటినెంట్ కేవలం రా మెటీరియల్స్కి హబ్గా మాత్రమే మిగిలిపోకూడదు అని, ఆఫ్రికా ఖండం విలువ సృష్టి మరియు సుస్థిరాభివృద్ధిలో ముందుండి నడవాలి అని వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకంగా ఇండియా నమీబియా మధ్య ట్రేడ్ ఎంత వాల్యూ జరుగుతుంది, అలానే నమీబియా యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డుని భారత ప్రధానికి ప్రదానం చేయడం చూడవచ్చు. అండ్ యూపీఐ నమీబియాలో ప్రారంభం కానుంది. దానికి సంబంధించి అసలు యూపీఐ విదేశాలలో ఏ మేరకు ఇప్పటి వరకు అమలులో ఉంది, అలానే నమీబియాలో ఎప్పటి నుంచి అమలులోకి రానుంది, ఇవన్నీ డీటెయిల్స్ చూద్దామండి. నమీబియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆఫ్రికా ఖండంతో భారతదేశం యొక్క ద్వైపాక్షిక బంధాన్ని ప్రస్తావిస్తూ ఆఫ్రికాలో భారత అభివృద్ధి భాగస్వామ్యం విలువ $1200 కోట్ల పైగా ఉంది అని, అయితే పరస్పర వృద్ధిలో మాత్రమే భారత్ మరియు ఆఫ్రికా ఖండం యొక్క బంధం దాగి ఉందని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ఇండియా నమీబియా యొక్క వాణిజ్య విలువ గురించి ప్రస్తావిస్తూ సుమారు రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ $80 కోట్ల దాటింది అని గుర్తు చేశారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, నమీబియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు, అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరాబిలిస్ ను నమీబియా ప్రకటించింది. దీనితో ఇప్పటి వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వివిధ దేశాల నుంచి తీసుకున్న అత్యున్నత పౌర పురస్కారాల యొక్క సంఖ్య 27కు చేరుకుంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఈ ఏడాది నుంచే యూపీఐ సర్వీసెస్ ని నమీబియా ప్రభుత్వం తీసుకురావడానికి అంగీకరించింది. అయితే ఈ యూపీఐ ఇంటర్నేషనల్ సర్వీసెస్ గురించి మనము చూస్తే ఇప్పటి వరకు యూపీఐ సర్వీసెస్ ని 7 దేశాలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. 7 దేశాలలో భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అదర్ దాన్ ఇండియా, యుఏఈ, ఫ్రాన్స్, సింగపూర్, భూటాన్, మారిషస్, నేపాల్ అండ్ శ్రీలంకలో ఈ యూపీఐ సేవలు విస్తృతంగా వినియోగించబడుతూ ఉన్నాయి. అలానే ఫారిన్ టూరిస్టులు ఎవరైనా భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా యూపీఐ వన్ వరల్డ్ అనే యాప్తో మనకి లాగిన్ అయ్యి వాళ్ళ ఫుల్ ఈకేవైసీ వెరిఫికేషన్ వాళ్ళ వీసా మరియు పాస్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఈ యూపీఐ సేవలను నిరభ్యంతరంగా పొందవచ్చు. అదేవిధంగా విదేశాలలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే ఆ ఎన్ఆర్ఐలు వారి యొక్క మొబైల్ నెంబర్ ఆధారంగా, ఫారిన్ మొబైల్ నెంబర్ ఆధారంగా యూపీఐ సేవలను కూడా పొందడానికి అవకాశం కల్పించబడింది. ఈ విధంగా యూపీఐ ఇంటర్నేషనల్ రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ వరల్డ్లోనే లార్జెస్ట్ ట్రాన్సాక్షన్స్గా రికార్డు సృష్టించాయి. లాస్ట్ జూన్లోనే మనము ఈ రికార్డు నెంబర్ గురించి చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే యూపీఐ సర్పాసెస్ వీసా. యూపీఐ ట్రాన్సాక్షన్స్ వీసా పేమెంట్ గేట్వే యొక్క ట్రాన్సాక్షన్స్ ని సర్పాస్ చేసి ముందుకు వెళ్లడం జరిగింది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక రియల్ టైం పేమెంట్ సిస్టమ్ గా యూపీఐ రికార్డు సృష్టించింది. కేవలం 9 సంవత్సరాలలోనే యూపీఐ ఈ ఘనత సాధించింది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కేవలం 7 దేశాలలో సర్వీసెస్ ని అందిస్తున్న యూపీఐ పేమెంట్ సిస్టమ్ సుమారు 200 దేశాలలో వీసా గేట్వే పేమెంట్స్ ని దాటడం ఇక్కడ మనము చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ నెంబర్స్ ని మనం చూస్తే డైలీ ట్రాన్సాక్షన్ కౌంట్ ఇన్ మిలియన్. వీసా 639 మిలియన్ ట్రాన్సాక్షన్స్ ని చేస్తే ప్రతిరోజు ఈ యూపీఐ ద్వారా సుమారు 650.26 మిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు ఎంత వేరియేషన్ ఉంది అనేది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 200% పన్ను వేస్తారా? ట్రంప్ వ్యాఖ్యలపై దేశీయ ఫార్మా వర్గాలలో అసహనం, అమెరికాకే ఎక్కువ నష్టం. ఈ ఆర్టికల్ ఇటీవలి డొనాల్డ్ ట్రంప్ యొక్క రిటాలియేటరీ మెజర్స్ ఆన్ ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ గురించి ప్రస్తావిస్తూ భారతదేశం నుంచి దిగుమతి అయ్యే మందులపై సుమారు 200% వరకు పన్నులు విధిస్తాము అని, దీనికి సిద్ధంగా ఉండండి అని ట్రంప్ చేసిన వ్యాఖ్యల గురించి చూడవచ్చు. ఈ కంటెక్స్ట్ లో ఇండియన్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ అమెరికాకి ఎంతవరకు వెళ్తుంది, దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్, అలానే ఒకవేళ 200% వరకు ఈ టారిఫ్ ని విధిస్తే కలిగే రిపర్కషన్స్ అమెరికా మీద ఏ విధంగా ఉంటాయి, అలానే భారతదేశం మీద ఎంత ప్రభావం పడుతుంది అనేది చూద్దాం. ఇప్పటి వరకు ఈ ప్రతీకార సుంకాలలో భాగంగా భారతదేశ ఔషధ పరిశ్రమ మీద సుమారు 10-20% వరకు పన్నులు విధించే అవకాశం ఉంది అని భావిస్తూ వచ్చారు. అది కూడా చాలా భారంగా భావించారు. అయితే ఇప్పుడు సుమారు 200% వరకు పన్నులు విధించడానికి సిద్ధంగా ఉన్నాము అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ ఒకంత షాక్ కి గురైంది. ఎందుకంటే భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే ఔషధాలలో సుమారు 1/3 అమెరికాకే వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వాల్యూ పరంగా చూసినప్పుడు ఇండియన్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ సుమారు $9 బిలియన్ మనకి అమెరికాకి వెళ్తూ ఉంటాయి విలువ పరంగా. అంటే సుమారు 77,000 కోట్ల రూపాయల విలువైన మందులు అమెరికాకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. అలానే మన జెనరిక్ ఔషధాల యొక్క వాటా కూడా అమెరికాలో చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో అక్కడ కొనుగోలు అయ్యే జెనరిక్ ఔషధాల వాటాలో సుమారు 20-20% భారతదేశానికి చెందిన జెనరిక్ ఔషధాలవే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ మీద 200% సుంకాలు విధిస్తే ఈ మందుల యొక్క ఖర్చు అనేది చాలా పెరిగిపోతుంది. దీనివలన అటు అమెరికాకే తీవ్రంగా నష్టపోయిన భారతదేశం యొక్క ఫార్మా ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుంది. అమెరికా పౌరులు ఇప్పుడు మెడిసిన్ కొనుక్కోవాలి అంటే మరింత ఖర్చు చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే దీని వలన ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ నష్టాలను చవిచేసే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం మరిన్ని నూతన మార్కెట్లను అన్వేషించాల్సిన అవసరం ఉంది. జెనరిక్ ఔషధాల మీద ఎలానూ రేటు పెంచలేం కాబట్టి నూతన మార్కెట్లని అన్వేషించి అమెరికాకి ఎగుమతి చేసే ఈ ఎగుమతులలో కొంత భాగాన్ని నూతన మార్కెట్లకి డైవర్ట్ చేయడం ద్వారా నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్యాంకుల ఆదాయం తగ్గుతోంది, రెపో కోత ప్రభావం. బీసీజీ నివేదిక ఆధారంగా మనం చూస్తే బ్యాంకుల యొక్క ఆదాయం, ముఖ్యంగా
నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే నికర వడ్డీ ఆదాయం తగ్గుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇటీవలి కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ రివ్యూలలో భాగంగా ఈ రెపో రేట్లని తగ్గించడం జరిగింది. ముఖ్యంగా పాలసీ రేట్లను తగ్గించడం ద్వారా రుణగ్రహీతలకు మేలు చేకూర్చింది. ఎందుకు అండి? ఎప్పుడైతే ఈ రెపో రేటు తగ్గిందో రెపో లింక్డ్ లెండింగ్ రేట్ అని పిలుస్తాము, లేదా మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్ అని పిలుస్తాము. సో ఈ రెండిటిలోనూ కూడా రెపో ఆధారంగా ఈ లెండింగ్ రేట్ వడ్డీ రేట్లు అనేవి నిర్ణయించబడతాయి. తద్వారా రెపో తగ్గితే ఆటోమేటిక్గా వడ్డీ రేట్లు తగ్గుతాయి. దానితో ఎక్కువ మంది రుణాలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలానే రుణాలు తీసుకునే వారికి కూడా తక్కువ వడ్డీ పడడంతో అధిక భారం తగ్గుతుంది. అయితే ఈ బీసీజీ నివేదిక ప్రకారం పాలసీ రేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే బ్యాంకుల నికర వడ్డీ ఆదాయం 1.20% క్షీణతకు దారితీస్తుంది అని నివేదికలో వెల్లడించింది. అంటే 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే ఎన్ఐఐ విలువ 1.20% తగ్గుతుంది. అలానే ఇది వైస్ వర్సా కూడా అవుతుంది. అంటే ఒకవేళ ఆర్బీఐ రెపో రేటుని పెంచితే, అంటే 50 బేసిస్ పాయింట్లు పెంచితే బ్యాంకుల నికర వడ్డీ ఆదాయంలో 1.11% పెరుగుదల నమోదవుతుంది. అంటే రెపో రేటు తగ్గితే వడ్డీ రేటు తగ్గుతుంది, వడ్డీ రేటు తగ్గితే ఈ ఎన్ఐఐ వాల్యూ 1.20% తగ్గుతుంది 50 బేసిస్ పాయింట్లకి. అలానే పెరిగితే 1.11% ఇక్కడ వృద్ధి అనేది కనబడుతుంది. ఈ క్షీణత లేదా పెరుగుదల అనేది ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేటులో 50 బేసిస్ పాయింట్లు తగ్గితే ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్ఐఐలో 1.56% క్షీణత అనేది నమోదవుతుంది. అదే 50 బేసిస్ పాయింట్లు పెంపు ఉంటే 1.45% పెరుగుదలకు దారితీస్తుంది. అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది చూస్తే, అసలు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? సబ్ట్రాక్టింగ్ టోటల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. అంటే వడ్డీ మీద ఎంత ఆదాయం వచ్చింది, అలానే వడ్డీ చెల్లించడం ద్వారా ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి అనేది మనము ప్లస్ ఆర్ మైనస్ చేస్తే ఇక్కడ నెట్ వాల్యూ అనేది వస్తుంది. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే నికర వడ్డీ ఆదాయం, అంటే పూర్తిగా వడ్డీ ఎక్స్పెన్సెస్ మీద అన్ని తీసేయగా వడ్డీ మీద ఎంత ఆదాయం మిగిలింది అనేది నికర వడ్డీ ఆదాయం అంటారు. ఇందులో రెపో రేటు తగ్గుముఖం పడితే బ్యాంకులకి కొంత నష్టం కలుగుతుంది కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నికర వడ్డీ ఆదాయం అనేది తగ్గుతుంది. అదే రెపో రేటు పెరిగినప్పుడు నికర వడ్డీ ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ నికర వడ్డీ ఆదాయం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటండి? ఇది ఒక క్రూషియల్ ఇండికేటర్ ఆఫ్ బ్యాంక్స్ ప్రాఫిటబిలిటీ. ఒక బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, బ్యాంక్ యొక్క లాభం ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆధారంగా మనము క్యాల్కులేట్ చేయవచ్చు. అలానే ఏ ఫ్యాక్టర్స్ దీనిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే ముఖ్యంగా ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్. ఎప్పుడైతే ఆర్బీఐ వడ్డీ రేట్లని తగ్గించడం లేదా పెంచడం చేసిందో ఈ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ అనేవి ఎన్ఐఐ మీద ప్రభావం చూపుతాయి. అలానే ఎసెట్ అండ్ లయబిలిటీ మిక్స్, అంటే లోన్లు ఎన్ని ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి, లేదా డిపాజిట్స్ బారోయింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి ఎసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ. బ్యాంక్స్కి లోన్లు అనేవి ఎసెట్ అవుతుంది. ఎందుకు? లోన్ ద్వారానే బ్యాంకులకి వడ్డీ లాంటి ఆదాయం వస్తుంది కాబట్టి. అలానే డిపాజిట్స్ అనేవి లయబిలిటీ అవుతాయి, ఎప్పటికన్నా చెల్లించాలి కాబట్టి. సో ఈ విధంగా ఎసెట్ మరియు లయబిలిటీ యొక్క మిక్స్ ఆధారంగా ఈ ఎన్ఐఐ అనేది క్యాలిక్యులేట్ చేయవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టీబీని గుర్తించడానికి మరో 15,000 ఎక్స్రే మిషన్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. భారతదేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరొక 1,500 ఎక్స్రే మిషన్లను తీసుకురావాలి అని ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యూబెరిక్యులోసిస్ గురించి చూద్దాము. ఈ ట్యూబెరిక్యులోసిస్ టీబీ లేదా క్షయవ్యాధి అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది మైకోబాక్టీరియం ట్యూబెరిక్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. అంటే మందులకు లొంగదు. ఫస్ట్ లైన్ మందులు అలానే సెకండ్ లైన్ మెడిసిన్స్ ని కూడా ఇది దాటిపోతే దానిని ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు. ఇది ఎండిఆర్ అండ్ ఎక్స్టీఆర్. ఎండిఆర్ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, అంటే ఫస్ట్ లైన్ డ్రగ్స్ కి లొంగకపోతే మనము ఎండిఆర్ టీబీ అని పిలుస్తాము. సెకండ్ లైన్ డ్రగ్ కి కూడా మందులు లొంగకపోతే, ఇక్కడ వ్యాధి లొంగకపోతే అది ఎక్స్డిఆర్ టీబీ, ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబెరిక్యులోసిస్ గా చెప్తారు. ఇలాంటి సందర్భాలలో ఇక్కడ ప్రాణాలని కాపాడడం కూడా కష్టమైన పని.
అందువల్లనే భారతదేశం ఈ ట్యూబరిక్యులోసిస్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని భారతదేశం నుంచి ఈ క్షయ వ్యాధిని పారద్రోలడానికి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా 2025 నాటికి ట్యూబరిక్యులోసిస్ని ఎలిమినేట్ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. వరల్డ్ వైడ్ టార్గెట్ 2030 నాటికి లక్ష్యంగా పెట్టుకుంటే భారతదేశం 2025 నాటికే టీబీని అరికట్టడానికి ప్రణాళికలు రూపొందించింది. అయితే అన్ఫార్చునేట్లీ మనము పూర్తిగా ఇంకా దానిని చేరుకోలేకపోయాము. ప్రస్తుతం ఇప్పటి వరకు 46,000 గ్రామ పంచాయతీలను టీబీ రహిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ టీబీపై పోరాటంలో భారతదేశం కొన్ని విజయాలను సాధించడం చూడవచ్చు. ఇందులో భాగంగా 2015లో ప్రతి 1,00,000 మందిలో 237 కేసులు ఉండగా ప్రస్తుతం అది 195గా ఉంది. అలానే మరణాల సంఖ్యను కూడా ప్రతి 1,00,000 మందిలో ఇదివరకు 28 మంది ఉంటే ఇప్పుడు 22కు తగ్గించగలిగారు. అలానే చికిత్స అందని అస్సలు గుర్తించిన టీబీ కేసులు 2015లో 15 లక్షలు ఉంటే 2023 నాటికి అవి 83% తగ్గి 2.5 లక్షలకు చేరాయి. ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ అవుట్కమ్స్గా చెప్పుకోవచ్చు ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా. అయితే ఇన్ని పాజిటివ్స్ ఉన్నా కూడా ఇప్పటికీ భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు ఉన్న దేశంగా మొదటి స్థానంలో ఉంది. క్షయవ్యాధి నిర్మూలనకు అనేక కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్, నిక్షయ్ మిత్ర ప్రోగ్రామ్, యూనివర్సల్ డ్రగ్ ససెప్టబిలిటీ టెస్టింగ్, నిక్షయ్ పోషణ్ యోజన, సో ఇలాగా అనేక కార్యక్రమాలని తీసుకువచ్చింది. నిక్షయ్ మిత్ర కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధికి గురైన వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి తగిన సౌకర్యాలను కల్పించడం ఈ నిక్షయ్ మిత్ర కార్యక్రమంలో భాగం. అలానే నిక్షయ్ పోషణ యోజన ఈ టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల వాళ్ళకి 1,000 రూపాయలు చొప్పున ఈ టీబీ నిక్షయ్ పోషణ్ యోజన కార్యక్రమంలో అందించడం జరుగుతుంది. అలానే ఈ టీబీని తగ్గుముఖం పట్టించడం కోసం ఒక 4 డ్రగ్ రెజిమెన్ని తీసుకురావడం జరిగిందండి. అందులో 4 రకాల డ్రగ్ని ఉపయోగిస్తారు. బిడాక్విలిన్, ప్రిటోమనైడ్, లైనజాలిడ్ అండ్ మాక్సిఫ్లాక్సిన్, ఇలాగా ఈ 4 రకాల మందులని ఉపయోగించి ఈవెన్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. భవిష్యత్తు ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏ విధంగా చూడవచ్చు భారతదేశంలో అంటే 80% టీబీ కేసెస్ని తగ్గించవచ్చు. అలానే మార్టాలిటీ రేట్ని 90% తగ్గించే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా టీబీ ముక్త్ భారత్ అభియాన్ యొక్క సక్సెస్గా చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రజా శ్రేయస్సుకు ప్రకృతి సేద్యం. ఈ ఆర్టికల్లో ర్యాంపెంట్ యూజ్ ఆఫ్ కెమికల్స్ ఇన్ అగ్రికల్చర్, అలానే న్యాచురల్ ఫార్మింగ్, ఎస్పెషల్లీ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. దీనితో పాటు కెమికల్ ఫార్మింగ్ వలన కలిగే నష్టాలను, అలానే ఈ ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని కీలక పథకాల గురించి వివరించడం జరిగింది. అలానే ఇక్కడ ఈ న్యాచురల్ ఫార్మింగ్ని రైతులలో ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మనం చూద్దాం. భారతదేశంలో వ్యవసాయంలో పురుగు మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇలాగ కెమికల్ ఫార్మింగ్ అనేది చాలా ర్యాంపెంట్గా జరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే పంట భూములలో 6.5 కోట్ల టన్నుల కృత్రిమ ఎరువులని మనము ఉపయోగించాము. దీనితో పాటు ఈ పెస్టిసైడ్స్ సుమారు 68,000 టన్నుల వరకు చల్లడం జరిగింది. ఇదంతా కూడా ఎక్కడికి వెళుతుంది? మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం, బయో మ్యాగ్నిఫికేషన్. సో బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అని చెప్పుకున్నాం. ఇవన్నీ చివరికి మనుషుల శరీరంలోకి చేరతాయి. దీనివల్లనే ఇటీవల కాలంలో క్యాన్సర్ లాంటి జబ్బులు విపరీతంగా పెరుగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అలానే ఈ కెమికల్స్ని విపరీతంగా ఉపయోగించడం వలన భూమి కూడా తన సారాన్ని కోల్పోతుంది. తద్వారా రైతుల దిగుబడి క్రమేపీ తగ్గుతూ వస్తుంది. అయితే ఈ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఉపయోగం ఏంటి? చాలామంది రైతులలో ఒక అపోహ ఉంది, ఈ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతులని ఉపయోగిస్తే దిగుబడి తక్కువ ఉంటుంది మరియు లాభం అనేది ఎక్కువగా ఉండదు అనే ఒక అపోహ ఉంది. అయితే ఇటీవలి కాలంలో సహజ సిద్ధ ఉత్పత్తులకి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎందుకు అంటే ప్రజలందరికీ ఆరోగ్యం మీద ఆ కన్సర్న్ అనేది పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రకృతి సిద్ధ వస్తువులకి డిమాండ్ పెరుగుతూ ఉంది. కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన పంటలకి కావచ్చు, లేదా సేంద్రియ పద్ధతుల ద్వారా
పండించిన పంటలకి చాలా గిరాకీ ఉంటుంది, తద్వారా లాభదాయకత కూడా పెరుగుతుంది. మనకి ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం ఈ సహజ సిద్ధ పంటల ద్వారా పంటల దిగుబడి 41% పెరుగుతూ ఉంది. అలానే సాగుదారుల ఆదాయం కూడా 49% పెరుగుతూ ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అలానే ప్రభుత్వాలు కూడా ఈ సహజ సిద్ధ వ్యవసాయానికి చాలా ప్రోత్సాహకాలని అందిస్తున్నాయండి. ముఖ్యంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి లాంటి పథకాల ద్వారా రైతులు ఈ సహజ సిద్ధ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం కోసం అనేక ప్రోత్సాహకాలని కూడా అందిస్తూ ఉన్నారు. ఇటీవలి గణాంకాలను మనం పరిశీలిస్తే 2024లో సుమారు 2.3 మిలియన్ హెక్టార్లలో మనము ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. సుమారు 20 లక్షల మంది రైతులు ఈ సహజ సిద్ధ వ్యవసాయానికి ఆకర్షితులయ్యారు. అయితే ఈ న్యాచురల్ ఫార్మింగ్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. రైతులలో అపోహలను తొలగించాలి. ముఖ్యంగా వ్యవసాయ వర్సిటీలు, డిగ్రీ కోర్సులలో దీనిని పాఠ్యాంశంగా చేర్చితే తద్వారా రైతులలో అవగాహన పెంపొందించడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా రైతులలో సహజ మార్గాలలో భూసారం పెంపొందించుకోవడము, జీవ ఎరువులు, బయోపెస్టిసైడ్స్ని తయారు చేసుకోవడానికి మరియు వాటిని వినియోగించడానికి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది. తక్కువ ధరకు వాటిని అందించే కేంద్రాలను కూడా నెలకొల్పాలి. తద్వారా వారికి ఇవి అందుబాటులోకి వస్తే ఆటోమేటిక్గా వీటి యొక్క విలువ తెలుసుకుని వాళ్ళు వీటిని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అటు భూసారాన్ని మనము కాపాడడంతో పాటు ఇటు మనిషి యొక్క ఆరోగ్యాన్ని కూడా సంరక్షించడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ డెలివర్డ్ ఐఎన్ఎస్ నిస్తార్ టు ద ఇండియన్ నేవీ ఆన్ 8th July 2025. నిస్తార్ ఈజ్ an ఇండిజినస్లీ బిల్ట్ వెజల్ ఎక్విప్డ్ విత్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. సో లాస్ట్ క్లాస్లో మనము ఈ ఐఎన్ఎస్ నిస్తార్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో ఉపయోగించి ఒక డైవింగ్ రెస్క్యూ వెజల్గా కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ కన్ఫర్డ్ బ్రెజిల్స్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ ఆన్ 8th July 2025. ప్రెసిడెంట్ లులా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్ అనే బ్రెజిల్ యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించారు. సో ఈ రోజు నమీబియా కూడా అందించడం మనం చూసాము. ఈ విధంగా మొత్తం 27 పౌర పురస్కారాలను ఇప్పటి వరకు ఆయన అందుకున్నారు. అలానే ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ వన్ చూడండి. ఆర్బీఐ విడుదల చేసిన తాజా వాణిజ్య నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశం మొత్తం ఎగుమతులు గరిష్ట స్థాయిలో ఎంత మొత్తానికి చేరుకున్నాయి? ఇప్పటి వరకు మనకి హైయెస్ట్ రికార్డుగా $824.9 బిలియన్ ఎగుమతులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో కేవలం $778.1 బిలియన్ ఎగుమతులు జరిగాయి. అంటే సుమారు 6.01% అధికంగా ఇక్కడ మనము వృద్ధి చెందడం చూడవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విడుదల చేసిన 2025 మానవ అభివృద్ధి సూచికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 130. లాస్ట్ క్లాసెస్లో చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేశాము. ఈ యుఎన్డిపి యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ సూచికలో ముఖ్యంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, అలానే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో కొన్ని పారామీటర్స్, ఇండికేటర్స్ చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అలానే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ జిఎన్ఐ పర్ క్యాపిటా, ఈ విధంగా కొన్ని ఇండికేటర్స్ ఆధారంగా ఈ హెచ్డిఐ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇందులో భారతదేశం 130వ స్థానంలో ఉండగా ఐస్లాండ్ మొదటి స్థానంలో, నార్వే 2వ స్థానంలో, స్విట్జర్లాండ్ 3వ స్థానంలో, డెన్మార్క్ 4వ స్థానంలో, జర్మనీ 5వ స్థానంలో ఉన్నాయి. సో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలానే ఈ జామెట్రికల్ మీన్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, జిఎన్ఐ ఇండెక్స్ అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించి ఈ జామెట్రిక్ మీన్ అనేది ఇంపార్టెంట్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి.
ఇది యూపీఐ సేవలకి సంబంధించిన రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రోజు క్లాస్లో వీటి గురించి మనం డిస్కస్ చేసాం. ఆ కంటెక్స్ట్లో ఈ రెండింటిని ఫ్రేమ్ చేసి ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.